హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 9వ పాఠం గురించి మనం 9వ పాఠంలో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. 9వ పాఠం వచ్చేసి ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశమును ఏ ప్రక్రియలో రాయడం జరిగినది? చారిత్రక కథ అన్నమాట. ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? స్థల పురాణం. ధర్మ నిర్ణయం అనే పాఠమును రచించింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ రచన నుంచి ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశాన్ని గ్రహించడం జరిగింది? ఆంధ్ర ప్రసక్తి. ధర్మ నిర్ణయం అనే పాఠానికి ఆధారమైన విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యమేది? శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం. సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఏ వాక్యం ఏర్పడుతుంది? సంయుక్త వాక్యం. ధర్మ నిర్ణయం అనే సమాస పదానికి సమాసం పేరు ఏమిటో గుర్తించండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మాధవవర్మ అనే పాత్ర కలిగిన పాఠ్యాంశం ఏదో గుర్తించండి. ధర్మ నిర్ణయం. సంఖ్యాపద పూర్వపదంగా ఉండే సమాసాలను ఏమంటారు? దిగు సమాసం. క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అనతి స్త్రీ తప్పిది. రథం తేరు. వదనం ముఖం. శాసనం చట్టం. 3 కరెక్టు. ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశంలో మాధవవర్మ ఎవరి భక్తుడో గుర్తించండి. దుర్గామాత భక్తుడు మాధవవర్మ గారు. క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతికి సంబంధించిన జతలలో సరికాని జత. రథం తప్పు. ఆజ్ఞ ఆన. కుమారుడు విధి. ఈ 3 కరెక్ట్ అనమాట. తప్పు. క్రింది ఇచ్చిన పదాలు వాటి వ్యతిరేక పదాలకు సంబంధించి సరికాని జత. న్యాయం అన్యాయం కరెక్ట్. సామాన్య అసామాన్య కరెక్ట్. ఉదయించడం భానుదయం తప్పు. సుఖం దుఃఖం కరెక్ట్. క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన సరికాని జత. అశ్వం తురంగం తప్పు. అసువులు గుర్రాలు కరెక్ట్. శాసనం చట్టం. కోలాహలం హడావుడి. కోలాహలం అంటే హడావుడి. ఇక్కడ వచ్చేసి స్వారీ. క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి సరికాని జత అని అడిగారు కాబట్టి అసువులు అంటే గుర్రాలు అనేది తప్పు. అశ్వం అంటే తురంగం కరెక్ట్. అది కోలాహలం హడావిడి. శాసనం అంటే చట్టం. ఈ 3 1 3 4 కరెక్ట్. క్రింది వారిలో ధర్మం కోసం కన్న కొడుకే మరణశిక్ష విధించిన మేడిరాజు ఎవరో గుర్తించండి. మాధవవర్మ. నేరము శిక్ష అనే కథలోని సినిమా ద్విపాత్రాభినయం చేసిన పాత్ర ఏమిటో గుర్తించండి. జాక్వేన్. శోక దేవతలాగా ఒక రుద్దురాలు సభలోకి ప్రవేశించి ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? ఉపమాలంకారం. దుర్గాదేవి కనకవర్షం కురిపించింది. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? రూపక అలంకారం. ధర్మం కోసం కన్న కొడుకే మరణశిక్ష విధించిన మేడిరాజు మాధవవర్మ. ఈయన యొక్క ధర్మ నిరతని తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏదో గుర్తించండి. ధర్మ నిర్ణయం. అరేబియా దేశానికి చెందిన గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. అతిశయోక్తి. ధర్మ నిర్ణయం అనే పాఠంలో న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు, దుఃఖించవద్దు అని ఓదార్చిన వారు ఎవరు? మంత్రులు. మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకు వచ్చింది అనే వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. అతిశయోక్తి. ప్రభువు మాధవవర్మ ఉదయం ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో మూర్తి భవించిన ధర్మంలాగా కొలువు తీరాడు. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. ఉపమా అలంకారం. మాధవవర్మ అనే ప్రభువు ప్రజారంజకుడు, ధర్మబుద్ధి, ఆశ్రిత వస్తులుడు, అసన్నుల పాలిట కల్పవృక్షం. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? రూపక అలంకారం. గడియపాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరం అంతా బంగార కాసుల వాన కురిసింది. ఈ వాక్యంలో గడియ అంటే ఎన్ని నిమిషాలు? 24 నిమిషాలు. ధర్మ నిర్ణయం అనే పాఠంలో ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు, మా కుటుంబానికి ఇతడే ఆధారం, మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు, ఏ దిక్కులేని నాకు మీరే న్యాయం చెయ్యాలి అని అంటూ సొమ్మసిల్లిపోయినది ఎవరు? యువకుని తల్లి. ధర్మ నిర్ణయం అనే పాఠంలో న్యాయ శాసనాలకు రాజకుమారుడని కానీ సామాన్యుడని కానీ భేదం ఉండదు, ఇక్కడ బంధు ప్రీతికి చోటు లేదు అని అన్నది ఎవరు? న్యాయమూర్తులు.
ధర్మ నిర్ణయం అనే పాఠంలో నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు అని అన్నది ఎవరు? మాధవవర్మ. ధర్మ నిర్ణయం అనే పాఠంలో తనకు ధర్మ కార్యాచరణే తప్ప స్వపార భేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించిన రాజు ఎవరు? మాధవవర్మ. సరే, ఇది అంతా చారిత్రకమైన కథ అన్నమాట. ఇది క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యం ఏదో గుర్తించండి, పైవేవి కాదు అంట. యాగంటి కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. అక్కడ ఆలయం వెలుపల అగస్త్య పురస్కరిణి అని కొలన ఉంది. అక్కడ ఉన్న నంది విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఓకే కదా. క్రింది ఇచ్చిన సమాస పదాలలో ద్విగు సమాసం పదం కాని దానిని గుర్తించండి. చతుర్ముఖి 4 ముఖాలు తప్పంట. పంచపాండవులు 3 కన్నులు. ముల్లోకాలు 7 ద్వారాలు కరెక్ట్. అవి క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జతను గుర్తించండి. సూర్యుడు, రవి, ఆద్యుడు, బాణుడు కరెక్ట్. మేఘం, పయోధరము, జీమూతము, అభ్రమము కరెక్ట్. అద్రి, నగము, అచలం. నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది. నిన్ను పెంచడంలో నేనేదో తప్పు చేశాను. నేను ఎప్పుడు తప్పు చేశానో తెలుసుకునేందుకు 18 మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను. దాని గురించి ఆలోచించు అన్న మాటలు విందులోనివి. నేరము, శిక్ష. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సంయుక్త వాక్యం కాని వాక్యమును గుర్తించండి. సంయుక్త వాక్యం కానిది. పద్మ నిద్రలేసి బడికెళ్ళింది, ఇది కాదు. సీత, గీత అక్క చెల్లెలు. శాంతి సంగీతం, నాట్యం నేర్చుకుంది. సీత అక్క, గీత చెల్లెలు కరెక్టు. క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఏకైక ఆమ్రేడిత సంధి. సంధి పేరుకు సరికాని జత అంట. సింహాసనం సవర్ణ దీర్ఘ సంధి. చిన్నప్పుడు అత్వసంధి. ప్రజలందరూ ఉత్వసంధి కరెక్ట్. క్రింది ఇచ్చిన సమాసం పదం విగ్రహ వాక్యానికి సంబంధించి సరికాని జత. కనకవర్షం, కనకం తోడి వర్షం తెప్పదేం. రథచక్రాలు, రథం యొక్క చక్రాలు. ధర్మబుద్ధి, ధర్మమైన బుద్ధి. వాహనం యొక్క మధ్య భాగం కరెక్ట్. క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జత. సూక్తి, సు ప్లస్ సూక్తి తప్పు. రామక్క, రామ ప్లస్ అక్క కరెక్ట్. చింతాకు, చింత ప్లస్ ఆకు కరెక్ట్. ఏక ప్లస్ ఏకైక కరెక్ట్. ఈ ఒక్క అహింస చర్య ఎంత శక్తివంతమైందంటే అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. ఆ హింసకున్న శక్తి అటువంటిది. ఈ వాక్యాలు ఈ క్రింది ఇచ్చిన ఏ పాఠంలో? నేరము, శిక్ష. ఈ క్రింది ఇచ్చిన సంధి పదాలలో అత్వసంధికి ఉదాహరణ కాని పదాన్ని గుర్తించండి. ప్రజలందరూ, తిరగకేమి కరెక్ట్. చిన్నప్పుడు, రామయ్య ఇవన్నీ సవర్ణ తిరగంది. క్రింది ఇచ్చిన సమాస పదాలు సమాసం పేరుకు సంబంధించిన జతలలో సరికాని జత ఏమిటి? కనకవర్షం చతుర్థి తత్పురుష సమాసం కాదు. రథచక్రాలు షష్ఠీ తత్పురుష సమాసం కరెక్ట్. ధర్మబుద్ధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కరెక్టు. మధ్యాహ్నం ప్రథమ తత్పురుష సమాసం కరెక్టు. చూశారు కదా, ఇది వచ్చేసి ధర్మ నిర్ణయం 6వ తరగతి తెలుగులో 9వ పాఠం అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.